గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చేశారనుకుంటున్నారు మీరు, చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు కోఆర్డినేట్స్ గురించి అమ్మా. కోఆర్డినేట్స్ ఇచ్చేటమ్మా. కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ VF అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి ఇట్ హ్యాస్ ఎ బేసిస్, ఫైనైట్ బేసిస్ అనే ఉంటాయి. అటువంటి బేసిస్ సెట్ అనేది S ఈక్వల్ టు బేసిస్ సెట్ అనేది α1, α2 αn అని తీసుకుంటాం. ఇది VF అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, S అనేది బేసిస్ సెట్. ఈ బేసిస్ సెట్ అయినప్పుడు ఈ ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ లో ఈ బేసిస్ తో పాటు ఇంకా చాలా వెక్టర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఒక వెక్టర్ లెట్ బీటా ఇస్ బిలాంగ్స్ టు VF అని తీసుకుంటాం. ఈ వెక్టర్స్ కాకుండా దీంతో పాటు ఇంకా ఉంటాయి. VF అనేది వెక్టర్ స్పేస్ కాబట్టి దాంట్లో ఇన్ని వెక్టర్స్ ఉంటాయి. వెక్టర్ లో ఒక వెక్టర్ బీటా బిలాంగ్స్ టు VF అని తీసుకుని దాన్ని ఎలా రాస్తారంటే బీటా ఈక్వల్ టు బేసిస్ సెట్ సంబంధించి A1 α1 ప్లస్ A2 α2 ప్లస్ అండ్ సో ఆన్ AN αn కింద రాస్తే దీంట్లో ఉండే A1 A2 A3 అండ్ సో ఆన్ AN అనేది బిలాంగ్స్ టు F. అవి స్కేలర్స్ అవుతాయి. ఈ స్కేలర్స్ అన్నింటినీ కూడా A1 A2 అండ్ సో ఆన్ AN ఇలా బ్రాకెట్ కోఆర్డినేట్స్ అన్నమాట. ఇలా బ్రాకెట్స్ పెడితే కోఆర్డినేట్స్ అవుతాయి కదమ్మా. పాయింట్ కింద రిప్రజెంట్ చేస్తాం మనం. A1 A2 అండ్ సో ఆన్ AN ఇలా రాయగలిగితే దీన్ని ఏమంటారంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెక్టర్స్ బీటా అని అంటారు. కోఆర్డినేట్స్ ఆఫ్ ది వెక్టర్స్ ఆఫ్ బీటా ఇదంతా కూడా కోఆర్డినేట్స్ అన్నమాట. కోఆర్డినేట్స్ లో స్కేలర్స్ ఈ విధంగా రాయగలిగితే దీన్ని కోఆర్డినేట్స్ అని అంటే A1 A2 అండ్ సో ఆన్ AN. దీని డెఫినేషన్ రాసుకుందాం. మొత్తం డెఫినేషన్ రాసుకుని చూడండి. చూడండి నెక్స్ట్ డెఫినేషన్ రాసుకున్నాను. కోఆర్డినేట్స్ డెఫినేషన్ చూడండి. లెట్ S ఈక్వల్ టు α1 α2 and so on αn be the basis set అవ్వాలి. బేసిస్ సెట్ ఆఫ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ VF లో ఉండే బేసిస్ సెట్ S అనేది. లెట్ బీటా ఇస్ బిలాంగ్స్ టు Vn అనే సెట్ లో బీటా అనే వెక్టర్ తీసుకుంటే బీటా బి గివెన్ బై అని బీటా ఎలా విధంగా రాస్తారంటే A1 α1 ప్లస్ A2 α2 ప్లస్ అండ్ సో ఆన్ AN αn కింద రిప్రజెంట్ చేసి ఫర్ A1 A2 and so on AN belongs to F. దెన్ ది స్కేలర్స్, దీంట్లో ఉండే స్కేలర్స్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ ఏమన్నారంటే ఆర్ కాల్డ్ ద కోఆర్డినేట్స్. ఇలా రాయగలిగితే A1 A2 అండ్ సో ఆన్ AN కాల్డ్ ది కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతున్నాడు, చాలాసార్లు అడిగాడు కూడా. దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ది సెట్ 1 0 0 1 1 0 1 1 is a basis of C3 of C. Hence find the coordinates of the vector 3 plus 4i 6i 3 plus 7i in C3 of C. ఇప్పుడు ఈ వెక్టర్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. ఇది మన డెఫినేషన్ లో బీటా ఇస్ బిలాంగ్స్ టు V. బీటా ఈక్వల్ టు A1 α1 ప్లస్ A2 α2 అండ్ సో ఆన్ AN αn కింద విధంగా రాసాము. దీంట్లో బీటా అనే వెక్టర్ ఏంటంటే ఇది అనమాట. 3 plus 4i 6i 3 plus 7i అనేది ఈ వెక్టర్ ని కోఆర్డినేట్స్ లో A1 α1 plus A2 α2 అని రాసి A1 A2 A3 ఆ కోఆర్డినేట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. A1 A2 A3 అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎలా చేస్తారంటే ఇప్పుడు దీనికన్నా ముందు షో దట్ ది సెట్ ఇస్ ఏ బేసిస్ ఆఫ్ C3 of C అని ఇచ్చాడు. ఇప్పుడు బేసిస్ అవ్వాలంటే లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం సెట్ S అనుకుంటే L of S is equal to C3 of C అనేది అవ్వాలి. ఇది మీరు చేయడం వచ్చు. ఇక్కడ బేసిస్ లీనియర్ ఇండిపెండెంట్ చేయడం వచ్చు. అట్ ది సేమ్ టైం L of S is equal to C3 of C కింద కూడా చేయాలి. అదంతా కూడా బేసిస్ అనేది సెట్ అనేది చేయాలి. చేద్దాం చూడండి. సబ్మిషన్ లెట్ S ఈక్వల్ టు 1 0 0 1 1 0 1 1 అని ఈ సెట్ ఇచ్చారు. ఈ సెట్ ని ఏం చేయాలంటే మనం
లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనకు ఫార్మ్ ఉందన్నమాట. ఏంటంటే లీనియర్ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయడం కోసం A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ఇక్కడ మూడే ఉన్నాయి కాబట్టి 3 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ఈక్వల్ టు 0 బార్ చేసి మనం దానికి డిటర్మినెంట్ కడుతున్నాం. మ్యాట్రిక్స్ ఫామ్ లో మార్చి డిటర్మినెంట్ ఫామ్ కడితే దానికి ఈక్వల్ టు 0 వస్తే లీనియర్ డిపెండెంట్ అంటాం. నాట్ ఈక్వల్ టు 0 వస్తే లీనియర్లీ ఇండిపెండెంట్ అని ఇక్కడ వరకు మీరు చేయగలరు. అది ఒక ఫామ్ లో చేయొచ్చు మనం. అది కాకుండా 3 ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఆ 3 కూడా సాల్వ్ చేస్తే A ఈక్వల్ టు 0, A1 ఈక్వల్ టు 0, A2 ఈక్వల్ టు 0, A3 ఈక్వల్ టు 0 వచ్చినా సరే అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. అప్పుడు 2 మెథడ్స్. ఇంకొక మెథడ్ ఏమని చెప్పుకున్నాం అంటే A1, A2, A3 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏదో ఒక దాన్ని A1, A2 ని A3 లో చూపించారనుకోండి. A3 1/2 into A3 అలా ఆన్సర్. A2 అనేది A3 లో 4A3 ఈ విధంగా చూపించి ఈ రెండు కూడా మూడో ఈక్వేషన్ లో సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ వస్తున్నాయి. 1, 2, 3 అనే ఈక్వేషన్స్ వస్తాయి. 1, 2 సాల్వ్ చేస్తే మనకి A1 ఈక్వల్ టు ఇలా రావచ్చు. తర్వాత 2, 3 సాల్వ్ చేస్తే ఈ విధంగా రావచ్చు. A2 అనే ఆన్సర్ A3 లో రావచ్చు. A1 అనే ఆన్సర్ A3 లో రావచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా మిగతా ఈ మూడాట్లోని సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తే అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. లీనియర్లీ ఇండిపెండెంట్ అది సాటిస్ఫై కాకపోతే లీనియర్లీ డిపెండెంట్ అని రాస్తాం. నెక్స్ట్ ఇది ఒక మెథడ్ అమ్మ. ఇది కాకుండా ఇంకా వేరే మెథడ్ కూడా ఉంది లీనియర్ ఇండిపెండెంట్ డిపెండెంట్ చూపించడం కోసం. ఆ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఇది కూడా చేద్దాం చూడండి. ఇది లెట్ ఇదంతా కూడా మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తే లెట్ A ఈక్వల్ టు 1, 1, 0, 0, 1, 1, 0, 1, 1 ఇలాగైనా చేయొచ్చు. లేదా మీరు మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫామ్ అనేది డిటర్మినెంట్ కట్టేస్తే ఈక్వల్ టు 0 వస్తే లీనియర్ డిపెండెంట్, నాట్ ఈక్వల్ టు 0 వస్తే లీనియర్ ఇండిపెండెంట్. అది టెస్ట్ ప్రాసెస్ మీకు. ఇది చూడండి. ఇది అంటే A ఈక్వల్ టు 1, 0, 0, 1, 1, 0, 1, 1, 0 దీన్ని ఎక్లాన్ ఫామ్ లోకి మార్చాలి. ఎక్లాన్ ఫామ్ అంటే ఇది 1 ఎప్పుడు చేయాలి మ్యాట్రిసెస్ లో మిగతా రెండు కూడా జీరోస్ చేయాలి. ఇది 1 ఉండాలి. తర్వాత దీని కింద ఉండే వాల్యూ జీరోస్ ఉండాలి. ఇది 1 ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే ఎక్లాన్ ఫామ్ అంటారు. ఈ రెండు జీరోస్ చేయండి ఇలా జీరోస్ చేయడాన్ని ఏమంటారంటే ఎక్లాన్ ఫామ్ లో అంటారు. బై reducing the echelon form we get ఎలా రెడ్యూస్ చేస్తారంటే మీరు రెండు కూడా జీరో చేయాలి. ఇది R1 అనే రో, ఇది R2 రో, R3 రో. R1 అనే రోని ఏం చేస్తారంటే R2 అనే రోని R2 మైనస్ R1 చేయొచ్చు. R3 అనే రోని R3 మైనస్ R1 చేయొచ్చు. సరే R3 మైనస్ R2 చేస్తే 0 చేస్తే అది ఈక్వల్ టు 1, 0, 0, 1 మైనస్ 1, 0, 1, 0, 1 మైనస్ 1, 0, 1 మైనస్ 1, 0 ఇలా వస్తుంది. ఇది 1 అవ్వాలి. ఇవి అనేవి జీరోస్ అవి. ఇలా మాత్రమే ఎక్లాన్ ఫామ్ అంటాం. దీంట్లో ర్యాంక్ ఆఫ్ A అనేది ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ A అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇది కూడా నాన్ జీరో రో. ఏదో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది నాన్ జీరో రో. ఇది కూడా నాన్ జీరో రో. ఇది కూడా నాన్ జీరో రో. ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేది 3 అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అంటే మనకి ఇక్కడ ఎన్ని స్కేలర్స్ వస్తాయమ్మా? ఇక్కడ 3 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి దీనికి సంబంధించిన స్కేలర్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. అవి ABC అని అనుకుంటాం. అవి ABC లో నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అవుతాయి అనమాట. అవి అన్నౌన్స్ ABC వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఎన్ని ఉన్నాయంటే తెలియనివి 3 ఉన్నాయి. ర్యాంక్ ఆఫ్ A అనేది 3 వచ్చింది. నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అనేది కూడా 3 వచ్చింది కాబట్టి గివెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని మనం ప్రూవ్ చేస్తాం. గివెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది ఒక ప్రూఫ్ అమ్మ. ఇలాగైనా చేయొచ్చు లీనియర్ ఇండిపెండెంట్ కింద, లేదంటే డిటర్మినెంట్ అయినా కట్టి చేయొచ్చు, లేదా 3 ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేసి అయినా చేయొచ్చు అన్నమాట. ఈ 3 ఫామ్ లో ఏదో ఒక మెథడ్ మీరు ఎంచుకుని లీనియర్ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ అని చూపించచ్చు. దీంట్లో ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ టు 3, నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అనేది 3 కాబట్టి గివెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు తర్వాత ప్రూవ్ చేయవలసింది ఏంటంటే బేసిస్ లో ఇదంతా కూడా S అనుకున్నాం కాబట్టి L ఆఫ్ S ఈక్వల్ టు C3 ఆఫ్ C అనేది ప్రూవ్ చేయాలి. We prove that
L of S is equal to C3 of C అని ప్రూవ్ చేయాలంటే దీంట్లో క్లియర్లీ C3 of C అనేది ఇట్ ఇస్ ద వెక్టర్ స్పేస్ కాబట్టి క్లియర్లీ L of S is subset or equal to C3 of C అవుతుంది. తర్వాత దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం లెట్ ఆల్ఫా ఆర్ బీటా. ఆల్ఫా ఈక్వల్ టు x, y, z. This belongs to C3 of C అని తీసుకుని దీని అందరినీ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఆల్ఫా అనే దాన్ని ఆల్ఫా ఈక్వల్ టు 3 వెక్టర్స్ అనేది ఎస్ అనేది 1 0 0 నేనే కాంబినేషన్ లో రాస్తే ఇక్కడ స్టార్స్ అని తీసుకుంటారంటే p q లో తీసుకోండి. p ఇంటూ 1 0 0 ప్లస్ q ఇంటూ 1 1 0 ప్లస్ r ఇంటూ 1 1 1. ఇది ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ ఏం తీసుకున్నారమ్మా x, y, z. దట్ ఈక్వల్ టు ఇదంతా కూడా యాడింగ్ చేస్తే మల్టిప్లికేషన్ చేసి యాడింగ్ చేస్తే p ప్లస్ q ప్లస్ r అవుతుంది. తర్వాత q ప్లస్ r అవుతుంది, r అవుతుంది. therefore p ప్లస్ q ప్లస్ r ఈక్వల్ టు x అవుతుంది by r ఈక్వల్ టు z. ఇక్కడ r ఈక్వల్ టు z అయింది కాబట్టి దెన్ ఇక్కడ ఏమవుతుందంటే q ఈక్వల్ టు y మైనస్ r అవుతుంది, y మైనస్ z అవుతుంది. దట్ ఈస్ ఇక్కడ x ఈక్వల్ టు p ఈక్వల్ టు x మైనస్ q వాల్యూ y మైనస్ z. తర్వాత మైనస్ r అంటే మైనస్ z. ఇదంతా కూడా సాల్వ్ చేస్తే p ఈక్వల్ టు మైనస్ y ప్లస్ z మైనస్ z క్యాన్సిల్ అయిపోతుంది. x మైనస్ y అనేది మిగులుతుంది. x మైనస్ y. therefore p ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా x మైనస్ y వచ్చింది. p ఈక్వల్ టు x మైనస్ y, q ఈక్వల్ టు y మైనస్ z, r ఈక్వల్ టు z. ఇక్కడ p q r ఆల్ఫా అనే వెక్టర్ ని దీంట్లో ప్రొజెక్ట్ చేసాం. therefore alpha equal to x minus y 1 0 0 q y minus z plus 1 1 0 r value z into 1 1 1. that is what is plus 4 చూడండి ఇదంతా కూడా ఆల్ఫాని. ఇట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ S అన్నమాట. ఇట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S. దట్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S. therefore this belongs to L of S. therefore alpha is belongs to L of S లో వచ్చింది. ఆల్ఫా అనేది దేంట్లో తీసుకున్నారమ్మా మనం? ఆల్ఫా అనేది C3 of C లో తీసుకుంటే ఆల్ఫా అనేది దేంట్లో వచ్చిందంటే belongs to L of S లోకి వచ్చింది కాబట్టి therefore C3 of C is subset or equal to L of S. ఇప్పుడు క్లియర్లీ L of S is subset or equal to C3 of C అయింది. మనకి C3 of C subset or equal to L of S అయింది కాబట్టి therefore L of S equal to C3 of C. therefore S is a basis of C3 of C. ఇక్కడ వరకు మీరు చేయగలరు, ప్రతి ప్రాబ్లం కూడా చేస్తారు ఇక్కడ. S is the basis of C3 of C అన్నమాట. ఇప్పుడు కోఆర్డినేట్స్, దీనికి కోఆర్డినేట్స్ అనేవి కావాలి. ఇక్కడ బీటా అనే వాల్యూ మన డెఫినిషన్ లో బీటా ఇస్ బిలాంగ్స్ టు V అని తీసుకున్నాం. ఇక్కడ బీటా అనే దాన్ని రిప్రజెంట్ చేసాం a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 కింద. ఇక్కడ కూడా ఆల్ఫా అనే దాన్ని రిప్రజెంట్ చేసాం ఇదే విధంగా p ఇంటూ వెక్టర్, q ఇంటూ వెక్టర్, r ఇంటూ వెక్టర్. ఇది 1 0 0 1 1 0 1 1 1 అని 0 కింద. ఇక్కడ ఆల్ఫా అనేది రిప్రజెంట్ చేసాం. మనం డెఫినిషన్ లో బీటా అని చెప్పుకున్నాం కోఆర్డినేట్స్ లో. ఆ బీటా బదులు ఏంటంటే ఆల్ఫా అన్నమాట. ఇది వాడు ఇచ్చింది ఆల్ఫా అనేదాన్ని, ఆల్ఫా అనేది. ఇక్కడ ఆల్ఫా అంటే మనం ఏమనుకున్నాం? x y z అనుకున్నాం. ఆ x y z ని ఆ వెక్టర్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాడు. చూద్దాం. ఆల్ఫా ఈక్వల్ టు ఏమనుకున్నామన్నా? x y z. దట్ ఈక్వల్ టు
3 plus 4i comma 6i plus 3 plus 7i. దీంట్లో x equal to 3 plus 4i, y equal to 6i, z equal to 3 plus 7i. దీంట్లో మన ఆల్ఫా దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే p into వెక్టర్ ప్లస్ q into వెక్టర్ ప్లస్ r into వెక్టర్. మనం కోఆర్డినేట్స్ అన్న ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్స్ అంటే p అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, q అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, r అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో p అనేది t ఈక్వల్ టు ఏమైనా వచ్చిందంటే మనకి x మైనస్ y అని వచ్చింది. p ఈక్వల్ టు x మైనస్ y, p ఈక్వల్ టు x మైనస్ y. ఇది చేస్తే x వాల్యూ ఎంత మనకు 3 plus 4i minus y value 6i that equal to 3 minus 2i. p వాల్యూ ఎంత వచ్చిందంటే 3 minus 2i అని. తర్వాత q వాల్యూ y minus z equal to y value 6i minus z అంటే minus 3 minus 7i అవుతుంది. తర్వాత minus 3 6i నుంచి 7i తీస్తే మైనస్. తర్వాత r ఈక్వల్ టు అంటే z, r ఈక్వల్ టు z కాబట్టి z అనేది 3 plus 7i. therefore కోఆర్డినేట్స్ అనేవి ఏమవుతాయంటే therefore కోఆర్డినేట్స్ అన్నప్పుడు ఏం చేస్తారు p, q, r that equal to p value 3 minus 2i minus 3 minus i 3 plus 7i. ఇది కోఆర్డినేట్స్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ వెక్టర్ అని ఇచ్చాను p, q, r. చూడండి సార్, నోట్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ అని 2 వెక్టర్స్ ఇచ్చారు. 2 ప్రాబ్లమ్స్ అన్నమాట. దీంట్లో 2 వెక్టర్స్ ఇచ్చారు. ఆ 2 వెక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు ద బేసిస్ సెట్ 1, 0, 0, 1, 1, 1, 0, 1, 1, 1 ఆఫ్ C3 ఆఫ్ CNS. ఇది మామూలుగా ముందు ప్రాబ్లమ్ చేసాం. బేసిస్ సెట్ ప్రూవ్ చేయడం చేయండి అమ్మా. బేసిస్ సెట్ అని ప్రూవ్ చేయాలి, లీనియర్ ఇండిపెండెంట్ చేయాలి, ఎలా బేసిస్ ఈక్వల్ టు C3 ఆఫ్ C అని ప్రూవ్ చేయాలి, అంతా చేయాలి. తర్వాత మనకి p ఈక్వల్ టు x మైనస్ y అని వచ్చింది, q ఈక్వల్ టు y మైనస్ z అని వచ్చింది, r ఈక్వల్ టు z అని వచ్చింది. సేమ్ వే ఇక్కడ వెక్టర్ ని xyz అనుకుంటాం. దీన్ని xyz అనుకుంటే x ఈక్వల్ టు 2i, y ఈక్వల్ టు 3 plus 4i 5 అవుతుంది z అనేది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది. మొత్తం చేయాలమ్మా. బేసిస్ సెట్ కూడా చేయాలి, అట్ ది సేమ్ టైం కోఆర్డినేట్స్ అనేవి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చేయాలమ్మా. చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ టు ద బేసిస్ సెట్ x, y, z వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 4, 5, 6, x equal to 1, 1, 1, y is equal to minus 1, 1, 1 and z equal to 1, 0, minus 1. ఇది మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బేసిస్ సెట్ అనేది ప్రూవ్ చేయాలి. బేసిస్ సెట్ అవ్వాలంటే అది లీనియర్ ఇండిపెండెంట్ డిపెండెంట్ అంటే చెక్ చేయాలి. లీనియర్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ చెక్ చేయడం కోసం ఏం చేస్తారంటే గివెన్ సెట్ సొల్యూషన్ లో సెట్ x, y, z అని ఇచ్చారమ్మా. x, y, z అంటే ఇవన్నమాట. 1, 1 minus 1, 1, 1, 1 z equal to 1, 0, 1. ఈ సెట్ ఏమనుకుంటారంటే s అనుకోండి. లెట్ s ఈక్వల్ టు x, y, z దట్ ఈక్వల్ టు సెట్ x అంటే ఏంటమ్మా 1, 1, 1, y అంటే minus 1, 1, 1, z అంటే 1, 0, minus 1. ఈ సెట్ దీన్ని ఏం చేస్తానంటే లీనియర్ ఇండిపెండెంట్ చేయడం కోసం అంటే a ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయండి డైరెక్ట్ గా. మీరు ఇంకా బ్రీఫ్ గా చేయాలనుకుంటే చేయొచ్చు. ఏమనంటే a, b, c బిలాంగ్స్ టు v అని తీసుకుని a, b బిలాంగ్స్ టు f లో తీసుకుని a ఆల్ఫా 1 ప్లస్ b ఆల్ఫా 2 ప్లస్ c ఆల్ఫా 3 ఈక్వల్ టు 0 పరం తీసుకుని చేయొచ్చమ్మా. అంతా కూడా రాసి 3 ఈక్వేషన్స్ ని మళ్ళీ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసి ఇదే వస్తుంది. ఏమంటే a equal to 1, 1, 1 minus 1, 1, 1, 0, minus 1. దీనికి డిటర్మినెంట్ పెట్టేయండి. let a equal to చేస్తే 1 into minus 1, 0, minus 1 into 1 minus 0, 1 minus 1 plus 1 into 0 minus 1 అవుతుంది. చేస్తుంది minus 1 into 0 మొత్తం కూడా 0 అయిపోతుంది. ప్లస్ minus 1 that equal to minus 2 equal not equal to 0 కాబట్టి therefore given vectors are
లీనియర్లీ ఇండిపెండెంట్ ఓకేనా గివెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. బేసిస్ సెట్ అవ్వాలంటే మళ్ళీ L of S is equal to ఇక్కడ V అన్నమాట వెక్టర్ స్పేస్ V of F అని ప్రూవ్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఇక్కడే ప్రూవ్ చేస్తాం దీంట్లోనే ఆల్ఫా అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆల్ఫా ఈక్వల్ టు స్కేలర్స్ ఇంటూ సమ్ వెక్టర్స్ కింద రాస్తాం. అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఎక్స్ బి వై సి జెడ్ లీనియర్ కాంబినేషన్ లో రాస్తున్నాం కాబట్టి L of S is equal to V అనేది అవుతుంది అనమాట. L of S is equal to V అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం AX ప్లస్ BY ప్లస్ CZ కింద. ఏం లేదమ్మా ముందు చేసింది ఆల్ఫా అనేది కనుక ఎక్స్ప్రెస్ చేస్తే లీనియర్ కాంబినేషన్ లో A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 అని సో అలా రాస్తున్నాము. ఇక్కడ A1 A2 A3 అని బదులు ఏం తీసుకున్నాం అంటే ABC అని తీసుకున్నాం. ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనే వెక్టర్స్ బదులు వాడు ఏమనుకున్నాడు XYZ అనుకున్నాడు కాబట్టి AX ప్లస్ BY ప్లస్ CZ అని తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ వరకు లీనియర్ గివెన్ వెక్టర్స్ ఆర్ లీనియర్ ఇండిపెండెంట్ అని రాస్తాం. దేర్ఫోర్ సరే ఇక్కడ వరకు లీనియర్ ఇండిపెండెంట్ రాయండి. తర్వాత ఆల్ఫా అనే దాన్ని కనుక ఎక్స్ప్రెస్ గా AX ప్లస్ BY ప్లస్ CZ వేర్ A, B, C is belongs to F లో తీసుకుంటాం. therefore ఆల్ఫా అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసాము. మనం ఏం చేయాలమ్మా ఫైండ్ కోఆర్డినేట్స్ అనే ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ కాల్ చేయాలి కాబట్టి ABC అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4, 5, 6 A అంటే A ఇంటూ X వాల్యూ 1, 1, 1 ప్లస్ B వాల్యూ B ఇంటూ Y వాల్యూ మైనస్ 1, 1, 1 C ఇంటూ Z 1, 0, మైనస్ 1. ఇది సాల్వ్ చేస్తే 4, 5, 6 A మైనస్ B ప్లస్ C A ప్లస్ B C అనేది 0 అవుతుంది. A ప్లస్ B minus C that equal to therefore A minus B plus C equal to 4 A plus B equal to 5 A plus B minus C equal to 6. మూడు కూడా మీరు సాల్వ్ చేశారనుకోండి A వాల్యూ B వాల్యూ C వాల్యూ అనేది వస్తాయి. చూడండి A వాల్యూ B వాల్యూ చూడండి. నెక్స్ట్ ఈ మూడు కూడా 1, 2, 3 మూడు కూడా సాల్వ్ చేస్తే A వాల్యూ 5 B వాల్యూ 0 C ఈక్వల్ టు -1 వస్తాయి. ఈ మూడు కూడా సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను. A ఈక్వల్ టు 5 B ఈక్వల్ టు 0 C ఈక్వల్ టు -1. therefore coordinates are అంటమా A, B, C that equal to 5, 0, -1 5, 0, -1 అనేది కోఆర్డినేట్స్. చూడమ్మా ఈ సెట్ అనేది ఇచ్చారు. ఆల్ఫా అనేది X, Y, Z అనేవి మూడు కూడా సెట్ అనే ఎలిమెంట్స్. ఆ బేసిస్ సెట్ అని రెస్పెక్ట్ బేసిస్ సెట్ అని ఇచ్చారు కాబట్టి బేసిస్ సెట్ అనే అవుతుంది. ఇంకా బేసిస్ సెట్ అవుతుంది. సెట్ అయితే లీనియర్ ఇండిపెండెంట్ అని చూపించాం. తర్వాత లీనియర్ కాంబినేషన్ లో రాసి కోఆర్డినేట్స్ అనేవి ప్రూవ్ చేస్తాం. ఇదే విధంగా ప్రూవ్ చేయాలమ్మా. నెక్స్ట్ ఇంకా 2, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఇస్తాను, ప్రాబ్లమ్స్ చేయండి. చూడమ్మా నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చేస్తాము. దీంట్లో టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ లో సెకండ్ అమ్మా ఆల్ఫా ఈక్వల్ టు 1, 0, -1 X, Y, Z అని ఇచ్చారు. సేమ్ లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తారు. తర్వాత ఆల్ఫా ఈక్వల్ టు AX ప్లస్ BY ప్లస్ CZ అని తీసుకుని ABC వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా. కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ అని రాసి ABC అని రాస్తాము. ABC వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఈ విధంగా చేయాలి మీరు.